అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లో, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లో, లేకపోతే గృహలక్ష్మి పేరు మీద గతంలో కాగితం వచ్చినా వాళ్ళు ఈరోజు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈనాడు ఈ పథకంలో వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న, ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ, ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటి ఆయనను చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా, కొడుకుకు బిడ్డనియానికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవి ఇవ్వడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. గుడిసెలు లేని గూడాలను ఈరోజు నేను చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకే గూడాలలో ఉండే పటేన్లకు కూడా నా విజ్ఞప్తి, మీ గూడెంలో ఉండే ప్రతి వాడికి ఇల్లు ఇప్పించే విధంగా మీరు గ్రామ సభలు పెట్టి మీరు మాట్లాడుకొని మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ అనగానే ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గుర్తొస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మొదలు పెడితే, తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కడితే ఆదిలాబాద్ జిల్లాకే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. కారణాలు ఏమైనా, ఆనాటి ప్రభుత్వ ఆలోచన ఏమున్నా తుమ్మిడేటిని పడావు పెట్టినరు, మేడిగడ్డ సుందిల్లా అన్నారమని అక్కడికి తీసుకెళ్ళారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా, ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లుంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కుత్పి కావచ్చు, కంకి కావచ్చు, ఈనాడు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా ఆనాడు పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు సాగునీటి ప్రాజెక్టులకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఆదిలాబాదు నిర్లక్ష్యానికి లోనైంది. ఆదిలాబాదు ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఇవాళ ఆదిలాబాదు జిల్లాను అత్యంత ప్రాధాన్యత తీసుకోదలుచుకున్నాం. ఆనాడు ఆగిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాదు జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాదు జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాదు జిల్లా ఇక్కడ ఉండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా
మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి. మా ఇంత తీవ్రమైన సమస్య మీద దాదాపుగా 1 సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, వారితో మాట్లాడడానికి, చర్చించడానికి, సమయం అడగడానికి. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వే హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు, కానీ నీళ్ల విషయంలో, సమస్యల విషయంలో, రైతాంగ సమస్యల్ని